మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. మీ జీవితంలో కానీ ఇంట్లో కానీ ఏమైనా వాస్తుకు సంబంధించిన ఇబ్బందులున్నా న్యూమరాలజీ ప్రకారం ఎలా మార్చుకోవచ్చు, అలానే వాస్తు ప్రకారం ఎలాంటి సమస్యల్ని అధిగమించవచ్చు అన్నది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ చౌదరి గారు. గురుగారు నమస్కారం. నమస్తే గురుగారు, మనం న్యూమరాలజీ ప్రకారం బర్త్ నెంబర్ 2 అలానే డెస్టినీ నెంబర్ 5 గురించి మాట్లాడుకుంటున్నాము. అలానే 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారి యొక్క లైఫ్ స్టైల్ కానీ లేకపోతే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ఓకేనమ్మా. ఇది బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 5. 2 అంటే చంద్రుడు. మనం చెప్పుకుంటున్నాం ఇవి 2, 11, 20, 29లో జన్మించిన ఎవరైనా 2 కిందకి వస్తారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బర్త్ నెంబర్ వచ్చేసరికి చంద్రుడే ఉంటారు. ఓకే. డెస్టినీ నెంబర్ వచ్చేసరికి మారిపోతుంది. ఇప్పుడు డెస్టినీ నెంబర్ వచ్చేసరికి 5 అంటే బుధుడు వచ్చాడు. బుధుడు మంచి నెంబర్ అది. కాకపోతే ఈ చంద్రుడి వల్ల కొంచెం ఇబ్బందులు వస్తుంటుంటాయి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ లక్షణం సహజ లక్షణం ఏంటంటే చాలా ఫాస్ట్గా డెవలప్ కావాలని. బుధుడు ఏం చేస్తాడంటే ఎక్కువగా ఈ చిన్న వ్యాపారాలు చేయడానికి కానీ చిన్న ఆలోచన చేయడానికి కానీ ఇష్టపడ్డది. వేరే వాళ్ళని కంపేరింగ్ చేసుకుంటారు. ఎప్పుడైతే మనం ఒక మనిషితో కంపేరింగ్ చేసుకున్నామో కొంచెం ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది. మన బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ మన కళ్ళ ముందే చాలా ఎదుగుతూ ఉన్నారు, మనం ఇంకా అలానే ఉన్నాము, మనం ఎప్పుడు ఎదగాలని చెప్పేసి ఒక రకమైన టెన్షన్ అనమాట అది. ఆ టెన్షన్లో వాళ్ళు ఇంకా ఈ తప్పులు కూడా చేయొచ్చు. ఇలా వీళ్ళ మనస్తత్వం వచ్చేసరికి బాగా ఫాస్ట్గా డెవలప్ కావాలని. దీనితో వాళ్ళ పేరులో కూడా మంచి నెంబర్ అనుకుంటే మాత్రం వాళ్ళు అనుకున్నట్టుగా డెవలప్ అవుతారు. ఓకే. చాలా మనం రియల్ ఎస్టేట్ రంగంలో చూస్తుంటాం కొంతమంది. వాళ్ళు చిన్నకి 1000కి 2000కి గజం స్థలం కొనుక్కుంటే తర్వాత వచ్చేసరికి ఒక 10 years తర్వాత అది 50,000 1 lakh అవుతుంది. అలా వీళ్ళు నెంబర్ కరెక్ట్గా ఉండి పేరు కరెక్ట్గా ఉన్న వాళ్ళకే ఎక్కువగా అలాంటి నెంబర్లో ఉంటారు. వాళ్ళు అలా సంపాదించిన వాళ్ళందరూ కూడా ఈ నెంబర్లో ఉంటారు, రియల్ ఎస్టేట్ సంబంధించింది. అదే వీళ్ళలో నెగిటివ్ నెంబర్ ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుద్ది. ఇట్లా మనకి ఈ నెంబర్ గల ఒక వ్యక్తి, ఒక లేడీ మన దగ్గరకు వచ్చారు న్యూమరాలజీ కోసం. చెప్పారు ఇట్లా నేను బాగా ఫాస్ట్గా డెవలప్ అని బాగుంటుందని నాకు చేశాను నేను రియల్ ఎస్టేట్లో కూడా. అయితే నాకు సపోర్ట్ లేదు ఇంట్లో నుంచి. మా హస్బెండ్ చిన్న జాబ్ చేస్తూ ఉంటారు. ఆయన ఒక కంఫర్ట్ జోన్లో ఉండాలనుకుంటాడు ఎక్కువగా. నేనేమో కొంచెం హైఫైలో ఉండాలి. సరే మన ఫ్యామిలీ చిన్నగా ఉండాలి, పిల్లలు కూడా కొంచెం బాగా ఉండాలంటే వాళ్ళు కొంచెం మనం కష్టపడిస్తే వాళ్ళ తర్వాత మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళు కూడా ఇలానే ఉండిపోతారు అని చెప్పేసి ఒక కొత్తగా మనకి ఇప్పటి వరకు ఉన్న లైఫ్ని చేంజ్ చేసుకోవాలి, ఎవరో ఒకరు త్యాగం చేయాలి, మనం కష్టపడాలని చెప్తే ఆయన కొంచెం వ్యతిరేకించేవాడు. నువ్వు ఆడదాన్ని నువ్వు ఏం చేయగలుగుతావు, రియల్ ఎస్టేట్ అంటే మామూలు విషయం కదా, అది తలపట్టిన వాళ్ళే అల్లాడిపోతుంటారు, చాలా ఇబ్బందిగా ఉంటుంది, నీ వల్ల కాదని చెప్పేసి ఆమె ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో జాయిన్ అయింది. జాయిన్ అయ్యి సేల్స్గా, అంటే లేడీస్ అనేది సేల్స్ తక్కువగా ఉంటారు కదా, సేల్స్కి జాయిన్ అవ్వటం. ఆమె చెప్పేది నాకు చాలా అవమానాలు వచ్చాయండి, ఇంటింటి తిరిగి పాంప్లెట్ పట్టుకొని తిరిగేదాన్ని, నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. కొంతమంది లేడీస్ అనేసరికి విచిత్రంగా చూసేవాళ్ళు. సరే నేను ఏంటంటే నాకు ఇవన్నీ నేను పట్టించుకోలేదు, నాకు కావాల్సిన డెవలప్మెంట్ నేను కరెక్ట్గా ఉన్నాను అని చెప్పేసి ఆమె చాలా బాధపడి వచ్చి చెప్పింది నాతోటి కూడా. నాకు ఇట్లా నేను డెవలప్ కావాలి సార్, నేను టీవీలో ఒక న్యూమరాలజీ చూశాను, న్యూమరాలజీ ప్రకారంగా చేసుకుంటే బాగుంటుందని విన్నాను, నేను మీ మీద నమ్మకంతో వచ్చాను సార్, నాకు మంచి సలహా ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే 100% నమ్మి మన దగ్గరకు వచ్చినప్పుడు మా మీద బాధ్యత ఎక్కువ పెరిగిపోయింది. ఇంకా ఏదో చూద్దాంలే అని ఒక రాయి వేద్దామని చెప్పేసి వచ్చేవాళ్ళు వేరు, 100% నమ్మి వచ్చే వాళ్ళకి మనం 100% చేయాలి. సరే ఇట్లా మీరు మార్కెట్ బాగానే ఉంటుందమ్మా, నీది రియల్ ఎస్టేట్ బాగానే ఉంది అంటే చెప్పింది. మా హస్బెండ్ సహకరించట్లేదండి అని చెప్పేసి, ఏదైనా సరే ఆయనతో నన్ను ఒప్పించి నువ్వు చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే మీ ఇద్దరికి గొడవలు వస్తాయని చెప్పాను నేను. ఆమె ఏం చెప్తుందంటే నీకు ఎప్పుడైతే బాగుంది, నీకు ఇందులో కలిసి వస్తుంది అని మనం ఎప్పుడైతే చెప్పామో, నేమ్ కూడా ఇచ్చాం మనకి, ఆ నేమ్ కూడా ఏం కరెక్షన్ ఏం రాయలేదు. ఇంకే సరే వచ్చారు, మన ఫీజు మనకి ఇచ్చారు, ఆమె వెళ్ళిపోయారు, నేమ్ ఏదో ఒక రోజు 2 రోజులు రాసి పక్కన పడేశారు. కానీ నేను చెప్పింది బాగుంది ఆమెకి, ఏముందంటే నీకు రియల్ ఎస్టేట్ బాగా పనికి వస్తుంది, నీకు భూమి బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి మనం ఎప్పుడైతే చెప్పాము, దాన్ని పట్టుకొని గట్టిగా మార్కెట్లో తిరగటం ఏం చేస్తుంటాం. భర్తకి నచ్చక ఇద్దరి మధ్య రోజు గొడవలు, బాగా విపరీతమైన గొడవలు నాకు చేయడానికి వెళ్ళేది అసలు రియల్ ఎస్టేటు అని చెప్పేసి.
అతను ఎప్పుడు మార్నింగ్ 9కి వెళ్ళిపోతాడు, నైట్ వచ్చేసరికి 8 9 అవుద్ది. ఒక ప్రైవేట్ కంపెనీ చేస్తుంటాడు కాబట్టి ఇక ఇతనికి బాగా ఇబ్బందిగా ఉంది. ఆయన చేస్తున్నాడు కానీ మొత్తం దృష్టి అంతా వాళ్ళ భార్య మీదే ఉందంతా. అంటే మానసికంగా ఆయన కూడా ఇబ్బంది పడిపోతున్నాడు. సరే ఇక ఏం చేసిందంటే ఒకరోజు ఫోన్ చేసి, సార్ మీరు బాగుంటుందని చెప్పారు నాకు, మరి మాకు ఇంట్లో గొడవలు అవుతున్నాయి అది అని చెప్పేసారు. సరే మీ మ్యారేజ్ డేట్ అది చెప్పమంటే వాళ్ళ మ్యారేజ్ డేట్ వచ్చేసరికి 17 వేసుకున్నారు వాళ్ళు. 17 డేటు అది కొంచెం మనం చెప్పుకున్నాం మ్యారేజ్ డేట్ ఇబ్బంది అని చెప్పేసి. సరే వీలుంటే మీ ఆయన కూడా ఒకసారి తీసుకుందామా, ఒకసారి మనం మాట్లాడదామని చెప్పేసి సరే ఆయన బలవంతంగా తీసుకొచ్చిన తర్వాత ఆయన కూడా చెప్పాడు, ఆయన బాధలు ఆయన చెప్పాడు, ఆయన పర్సనల్ ఏమి ఉండి అని చెప్పాడు. తర్వాత సరే మీరు ఇద్దరు కలిసి చేసుకోండి, మీరు కూడా జాబ్ మానేసి అని చెప్తే ఆయన చెప్పాడు, నా నోటి కాడ కూడా మీరు తీస్తారేం సార్ మీరు, ఇప్పుడు అదే నేను శాలరీ ఏదో చేసుకొని మనం బతుకుతా ఉన్నాం, మళ్ళీ అది కూడా తీసేస్తే ఇంకేం చెప్పను అని చెప్పాడు ఆయన. అంటే మీకు బాగుంటుందండి రియల్ ఎస్టేట్, ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసాము, ఆయన కూడా బాగానే ఉంది. అంటే ఆయన చెప్పాడు, నాకు ఇట్లా రియల్ ఎస్టేట్ మీద ఇది నాకు పెద్దగా లేదండి, పెట్టుబడి పెట్టాలి గందరగోళంగా ఉంటుంది ఆయన చెప్పాడు. ఆయన సలహా మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే నాకు ఒక మ్యారేజ్ బ్యూరో పెట్టుకోవాలని ఉందండి అంటే. ఓకే అది కూడా బాగానే ఉంది, మీకు చేసుకోవచ్చు అంటే జనాలతోటి మార్కెటింగ్ ఫీల్డ్ బాగుంటుంది, కమ్యూనికేట్ చేసుకునేది ఏదైనా సరే. సరే అని చెప్పేసి చెప్పాను. సరే ఆమె కూడా నచ్చ చెప్పాను, మ్యారేజ్ బ్యూరో పెట్టుకోండమ్మా, ఇద్దరు కలిసి చేసుకోండి, లేడీస్ ఉంటే ఇంకా బాగుంటుంది మ్యారేజ్ బ్యూరోకి. ఇట్లా మీరు మార్కెట్ రియల్ ఎస్టేట్ ఏం అనుకోవద్దు, కాకపోతే ఆయన కూడా జాబ్ మానేసి ఇద్దరు కలిసి చేసుకుంటుంటే ఇద్దరు ఒకరొకరు సహకరించుకుంటే ఒక ఆఫీస్ పెట్టుకొని చేసుకోండి బాగానే ఉంటుంది అని చెప్పేస్తే ఆయన ఉన్నారు వీళ్ళు ఉన్నారు. పేరులో ఇద్దరు కూడా మనం మార్పు చేసి కరెక్షన్ ఇచ్చాము. వాళ్ళ మ్యారేజ్ డేట్కి ఒక చిన్న సొల్యూషన్ చెప్పాను. ఆ డేట్ మార్చేది కాదుగా, పెళ్ళి అయిన డేట్ మార్చేది కాదు కదా, దానికి సంబంధించిన ఒక వేరే చెప్పాను, ఒక రావి చెట్టును వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక పూజ చేయమని చెప్పాను, చేసుకున్నారు. ఇక తర్వాత వాళ్ళిద్దరు మ్యారేజ్ బ్యూరో పెట్టేసుకొని బాగానే సక్సెస్ అయ్యారు. ప్లస్ రియల్ ఎస్టేట్ కూడా చేసుకుంటూ ఉన్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన మ్యారేజ్ బ్యూరో వదిలేసి ఆ అమ్మాయి కప్పగిచ్చేసి ఆయన రియల్ ఎస్టేట్లో మునిగిపోయాడు. ఆయన వద్దన్న ఆయన అంటే కమిషన్కి అలవాటు పడ్డాడు. ఒక బిట్ చేశాడు ఆయన, ఒక సైట్ని అమ్మిపెట్టాడు, ₹1 కోటి స్థలం అమ్మిపెట్టిన తర్వాత ₹1,00,000 వచ్చినాయి. ఈ ₹1,00,000 ఎన్ని రోజులు సంపాదించాలో చూశాడు ఆయన, రుచి చూసి ఇంకా చిన్నగా ఆయన రియల్ ఎస్టేట్లోకి రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోయాడు. అంటే ఆమెకు నచ్చిన వ్యాపారం ఆయన చేస్తున్నాడు, ఆయనకు నచ్చిన వ్యాపారం ఏమో ఏం చేస్తుంది మ్యారేజ్ బ్యూరో. టోటల్గా హ్యాపీ, టోటల్గా పిల్లలు కూడా మంచిగా స్కూల్లో చదివించుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే సార్, మరి వీళ్ళకి కలిసి వచ్చే నెంబర్లు ఏంటండి? వీళ్ళకి వచ్చేసరికి 1 బాగుంటుంది, 2 బాగుంటుంది, 5, 9 కూడా బాగానే ఉంటుందమ్మా. వీళ్ళు అవాయిడ్ చేయాల్సిన నెంబర్ మాత్రం 8 అవాయిడ్ చేయాలి. కలర్స్ కూడా వచ్చేసరికి వైటు, గ్రీను, ఆరెంజ్, శాండిల్ బాగుంటుంది, బ్లాక్ అండ్ రెడ్ అవాయిడ్ చేయాలి. ధన్యవాదాలు. ఓకే.